స్మైలీ బెలూన్ ఉంది చూడండి. మరి అలాంటప్పుడు కీర్తి కూడా మీరనే కదా? రేపు డెకరేషన్కి తెచ్చిన బెలూన్స్లో కొన్ని కావాలంటే నేనే ఎయిర్ నింపి కీర్తికి ఇచ్చానక్క. అవి పైకి ఎగిరి అక్కడ ఆగుంటాయి. కానీ అన్ని కరెక్ట్గా కెమెరాస్ దగ్గరికి వచ్చి ఎలా ఆగుతాయి? అది నాకు తెలీదు. తెలుసుకునే ఉద్దేశం కూడా నాకు లేదు. వదినేదో టెన్షన్లో ఊహించుకుని మాట్లాడిన దానికి అర్థాలు చెప్పమంటే నా వల్ల కాదు. మీనన్ వల్ల ఎక్కువ భయపడినట్టున్నావు అక్క. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇదిగో అమ్మి, ఈడ బొమ్మలు చూసే పని చాలు గాని ముందెళ్ళి భోజనాలు ఏర్పాటు చేసే పని చూడండి. పారా బొడ సచ్చినోడొచ్చి సంపుతాను అన్నాడంట. వాడేమో గాని ముందు ఈ కౌశికి మనల్ని భయపెట్టి చంపేసేలాగుండాది. రారా. అమ్మ కౌశికి, ఈ ఎంగేజ్మెంట్ అయిపోగానే నువ్వు ఒక 2 days రెస్ట్ తీసుకోమ్మా. ఈ ఛానల్ బిల్డింగ్ పనులు నేను చూసుకుంటాను. కొద్ది రోజులు నువ్వు అటువైపు వెళ్లకుండా ఉండడం మంచిదమ్మా. సరే బాబాయ్. జగదాత్రి, మీరు కూడా నేను చెప్పింది నమ్మడం లేదు కదా? ఇంకా ఊహించుకున్నానని అనుకుంటున్నారు కదా? అలా అనుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఏముంది కౌశికి? నేను వచ్చానని చెప్తే అందరూ నిన్ను పిచ్చిదాన్లా చూస్తారు. అబద్ధం చెప్తున్నావని అనుకుంటారు. కానీ నీకు నాకు మాత్రమే తెలుసు మీనన్ననేది అబద్ధం కాదు, నిజమని. వదినా, చనిపోయిన మీనన్ వచ్చాడు అంటే నమ్మలేకపోతున్నాను. కానీ ఆ రూమ్ లో మీరు కాకుండా రెండో వ్యక్తి అయితే ఎవరో ఉన్నారు. కానీ అది మీనన్ మనిషా లేక మన శత్రువా అనేది తెలియట్లేదు. వాడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మన ఫ్యామిలీని టార్గెట్ చేయబోతున్నాడని అర్థమైందక్క. వదినా, కొన్ని రోజులు మనం జాగ్రత్తగా ఉందాం. పోలీసులు మీనన్ గ్యాంగ్ లో తప్పించుకున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారంట. అక్క, కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కౌశికి, నువ్వు నీ ఫ్యామిలీ ఎక్కడ దాక్కున్నా వెతుక్కుంటూ వచ్చి వేటాడి వెంటాడి చంపుతా. ఇది ఫిక్స్. వదినా, పదండి, రండి. పద కీర్తి, పద. అదే పదండి. కేదార్, నువ్వు కూరగాయలు కట్ చేస్తున్నావేంటి? నువ్వు వంట చేస్తున్నావా? ఇందాక నోరుంది కదా అని అరిచాను కదా అక్క. దానికి దాత్రి ఇచ్చిన పనిష్మెంట్. ఓ, అంటే ఇప్పుడు నువ్వు చేసిన వంట మేము తినాలా? అయితే ఇవాళ అందరం హాస్పిటల్కి వెళ్లాల్సిందే. నీ వంట తినే తట్టుకున్న బాడీల నుంచి నా వంటకేమీ అవ్వలే. మాటలు బాగానే మాట్లాడుతూ ఉండవు. వంటలో గాని తేడా వస్తే ఊరుకొని చెప్తా ఉండా. ఏమీ రాదులేండి అత్తయ్య గారు. అయినా నేను ఇక్కడే ఉంటాను కదా. మీరందరూ వెళ్ళండి, డిన్నర్ టైంకి వచ్చి పిలుస్తాను. పాపం, అన్ని వంటలు కేదార్ ఒక్కడే అంటే ఎలా చేస్తాడు? నేను హెల్ప్ చేస్తానులే. వదినా, పనిష్మెంట్ లో హెల్ప్స్ ఉండకూడదు. సో ప్లీజ్ కేదార్ని చేయనివ్వండి. వద్దులే అక్క, భార్య మాట వింటే లైఫ్ హ్యాపీ అని ఒక పెద్ద మనిషి చెప్పాడు. సరే, పదండి. అందరినీ మేనేజ్ చేసేసాం. ఇప్పుడు చెప్పండి మేడం, చికెన్కి ఇంకేం కావాలి? అన్నీ ఉన్నాయి. ఫ్రిడ్జ్ లో కొత్తిమీర ఉంది, నేను తీసుకొస్తాను. హ.
ఇందులో కొత్తిమీరే లేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే సరే, త్వరగా వచ్చి. ఈ లోపు రైస్ పెట్టి చికెన్ కడిగేస్తా. సరే. ప్రియా, ఆ కుర్రాళ్ళు మళ్ళీ వచ్చారు. వార్డెన్కి చెప్తే విండోస్ క్లోజ్ చేసుకోండి మనకెందుకు అంటుంది. వాళ్ళతో మనమే డైరెక్ట్గా మాట్లాడదాం. పదవి. ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారు ఇక్కడ? మాదక ద్రవ్యాలు నీకు కూడా కావాలా? తీసుకో. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? రోజు చూస్తున్నాం, ఇక్కడికొచ్చి స్మోక్ చేస్తున్నారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. చూడు పాప, పైకెళ్ళి చదువుకోమ్మా, మాకు చాలా పనులున్నాయి. మీరు తాగుతుంది మత్తు పదార్థాలని మాకు తెలుసు. ఇక్కడి నుంచి వెళ్ళకుంటే పోలీసులు పిలుస్తాం. ఏంటి, పోలీసులు పిలుస్తావా? పిలు చూస్తాను. ఆ కేదార్, చికెన్ కడిగేసా. ఇప్పుడు ఏం చేయాలి? కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేయి. ఓకే. పోలీసుల్ని పిలుస్తానన్నావు కదా, పిలవే. కడాయి పెట్టేశాను. ఆయిల్ వేయమన్నావు కదా. ఆ. ఆయిల్ కూడా వేసేసా. ఆ ఆయిల్ వేడయ్యేదాకా స్టవ్ ని సిమ్ లోనే పెట్టు. ఓకే. నువ్వు లైన్ లోనే ఉండు. ఓకే మేడం. ఎవరినో పిలుస్తానన్నావుగా, పిలు. కేదార్, ఆ. ఇక్కడ కొంతమంది కుర్రాళ్ళు మేనర్స్ మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి నేను వెళ్ళి కొంచెం గుర్తు చేయాలి. అప్పటి వరకు నేను ప్రాసెస్ ఫోన్లో చెప్తుంటా, నువ్వు వంట చేస్తావా? ఓకే మేడం. ఆయిల్ వేడెక్కగానే అక్కడే చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు అన్ని కలిపి ఒక చిన్న ప్లేట్లో పెట్టాను కదా, అవన్నీ ఆయిల్లో వేసి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు మేడం, మేము గుడ్ బాయ్స్ లా మా పని మేము చేసుకుంటుంటే వీళ్ళొచ్చి పోలీసులకు చెప్తామని బెదిరిస్తున్నారు. అది తప్పు, అలా చేయకూడదు అని చెప్తున్నా. చెయ్యొద్దలరా, వదులు.